హలో ఎవ్రీవన్, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియోలోకి వెళ్లే ముందు బాలకృష్ణ గారి ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ ఫిల్మ్ ఏదో కింద కామెంట్ చేయండి. అలాగే జై బాలయ్య అని కామెంట్ చేసి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి. గాడ్ ఆఫ్ మాసెస్ టాలీవుడ్స్ ఆల్ టైమ్ నెంబర్ 1 హీరో నటసింహం బాలయ్య ఇండియాలోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఒకరు. అయితే సిల్వర్ స్క్రీన్ పై అఖండ తర్వాత వచ్చినటువంటి అఖండతో కలిపి బ్యాక్ టు బ్యాక్ 300 కోట్ల గ్రాసర్ హిట్స్ తో అండ్ స్మాల్ స్క్రీన్ పై ఆహాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నటువంటి వరల్డ్ వైడ్ గా హిట్ అయిన అన్స్టాపబుల్ షోతో ఆయన మోస్ట్ ట్రెండింగ్ స్టార్ ఇన్ ఇండియన్ సినిమాగా నిలిచారు. దాంతో ఆయన క్రేజ్ అనేది నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళిపోయింది. ప్రెసెంట్ ఇండియాలోనే టాప్ ఫామ్ లో దూసుకుపోతున్నటువంటి హీరోస్ లో ఆయన కూడా ఒకరు. స్కై లెవెల్ కి వెళ్ళిపోయినటువంటి ఆయన మార్కెట్ కి తగ్గట్టే ఆయన రెమ్యునరేషన్ కూడా ఇప్పుడు చాలా పీక్ స్టేజ్ లో ఉందని మనం చెప్పుకోవాలి. ఇక 2025 సంక్రాంతికి డాకు మహారాజ్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఆ సినిమా నుంచి వచ్చేటటువంటి ప్రతి ప్రమోషనల్ కంటెంట్ కూడా సూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. దాంతో కేవలం బాలకృష్ణ గారి ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో సినీ ప్రేక్షకులంతా కూడా ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. ఇక విడుదలకు ముందే ఈ సినిమాతో సరికొత్త సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తున్నారు బాలయ్య. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 120 కోట్ల రేంజ్ లో జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. ఇది బాలకృష్ణ గారి కెరీర్ లో మాత్రమే కాకుండా టాలీవుడ్ లోనే వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్. ఇక బిజినెస్ పరంగా మాత్రమే కాకుండా రెమ్యునరేషన్ పరంగా కూడా ఆల్ టైమ్ రికార్డ్స్ ని సెట్ చేస్తున్నారు, సెన్సేషన్స్ ని క్రియేట్ చేస్తున్నారు బాలకృష్ణ గారు. ప్రెసెంట్ ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాకి ఆయన తీసుకున్నటువంటి రెమ్యునరేషన్ అనేది సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. 40 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ని ఈ సినిమాకి ఆయన చార్జ్ చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే ప్రాఫిట్స్ లో వాటా కూడా. ఈ లెక్కన చూస్తే ఆయన రెమ్యునరేషన్ అనేది 60 కోట్ల రేంజ్ లో ఉన్నట్టే. అంటే 2 సినిమాలకి 2 స్టార్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ అనేది ఆయన ఒక సినిమాకే చార్జ్ చేస్తున్నారు. దీన్ని బట్టే ఆయన స్టార్డమ్ అనేది ఏ రేంజ్ లో ఉందో మనందరికీ అర్థమవుతుంది. ప్రెసెంట్ ఈ రెమ్యునరేషన్ తో టాలీవుడ్ లోనే హైయెస్ట్ పేడ్ యాక్టర్స్ లో ఒకరుగా నిలుస్తున్నారు బాలయ్య. మరి డాకు మహారాజ్ సినిమా అండ్ అఖండ 2 సినిమా ఈ రెండు కూడా రిలీజ్ అయిన తర్వాత ఆయన రెమ్యునరేషన్ అండ్ ఆయన స్టార్డమ్ అనేది ఇంకా ఏ రేంజ్ కి వెళ్తుందో చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి.